ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికతో యేసుక్రీస్తు ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చి జయించి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నారో మనము కూడా అలా జయించిన వారముగా ఉండాలని మనతోటి దినమున యాకోబు జీవితాన్ని బట్టి మాట్లాడతలంచారండి. యాకోబు తన యొక్క జ్యేష్ఠత్వం కొరకు ఎలా పోరాడాడో యాకోబు జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. తండ్రి అయిన దేవుడు యాకోబు గర్భంలో ఉండగానే జ్యేష్ఠత్వము గురించినటువంటి ఎటువంటి విషయాలు విని ఉన్నాడో, కానీ తనకి జ్యేష్ఠత్వం కావాలని ఆ తల్లి గర్భంలోనే పోరాడుతూ ఉండగా ఆ తల్లి ఆ పెయిన్ని భరించలేక నేను బ్రతుకుట ఎలాగూ అని ఆ పెయిన్ తోటే దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నారు కదా, నీ గర్భంలో ఇద్దరు ఉన్నారు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని మరి అక్కడ చెబుతున్నారండి. అనగా జ్యేష్ఠత్వం యొక్క విలువల గురించినటువంటిది వివరణ లేదు, కానీ హోషియా గ్రంథం 12వ అధ్యాయంలో యాకోబుని మగసిరి కలవాడు అని వర్ణన ఉందండి. అనగా తను జ్యేష్ఠత్వం కొరకు ఏ విధంగా పోరాడాడు అన్న విషయంలో అంత గొప్పగా ఉందండి. అలాగే మరొక చోట ఏసావు ఒక రోజున ఆకలి కొని ఉంటాడు. యాకోబు ఆహారము తయారు చేసుకుంటున్నప్పుడు వచ్చి తనని నాకు ఆ ఎర్రరెడ్డి చిక్కుడు గింజల కూర ఆహారం ఇమ్మన్నప్పుడు యాకోబు అంటున్నాడు కదా, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను, అయితే నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, అనగా ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడండి. యాకోబు ఎంత ప్రేమించాడో ఆ యొక్క జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనాన్ని ఏసావు ప్రత్యేకతను అతను గ్రహించుకోలేకపోయాడు. కానీ తల్లి గర్భంలో ఉండగానే ఏ విధంగా అతను గ్రహించుకున్నాడో దాని కొరకు అతను పోరాడి గెలుచుకున్నాడు. అలాగే మరొకసారి కూడా అతని తల్లి ద్వారా ఆ అవకాశం కలుగుతుంది. ఇస్సాకు, నేను పెద్దవాడిని అయిపోయాను, నా మరణం సమీపంలో ఉంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఏసావుని వేటాడి ఆహారం తీసుకురా అని చెప్పినప్పుడు అతను వెళుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి తల్లి రెబేకా ఆ ఆశీర్వాదాలు తన చిన్న కుమారుడికి రావాలని పెద్ద కుమారుడి యొక్క బట్టలు ఇతనికి ధరింపచేసి ఈమె అతనికి ఇష్టమైనట్టుగా వంటలు చేసి తండ్రి దగ్గరికి పంపించినప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులే అనెను. అలాగే అతను అంటాడు కదా, అతని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకొని అప్పుడు అతడి వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక అని గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారండి. ఆ ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఏసావు వచ్చి తన ఆశీర్వాదాలు దొంగలించబడ్డాయని యాకోబుకి హాని చేయి తలంచుతాడు. అప్పుడు తల్లి అంటుంది కదా, ఇతను ఇక్కడ ఉండి ఇతను పోగొట్టుకునే కన్నా మా అన్న దగ్గరికి పంపించేద్దామని ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇద్దరూ కలిసి అతన్ని పంపించేస్తారు. ఆ ప్రాణభీతితోటి యాకోబు తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకోగలిగాడు, కానీ ఆ యొక్క అనుభూతిని కానీ ఆ ఆనందం కానీ లేకుండా ప్రాణభీతితో పరుగులు పెడుతూ ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు అతని పట్ల ప్రణాళిక కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు అతను నిద్రపోతుండగా కలలో మాట్లాడతారండి. ఎవరు మాట్లాడతారంటే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణి లేకును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత అతను నిద్రలేచి ఇది దేవుడి మందిరమే అని ఆ ప్రదేశానికి బేతేలని పేరు పెడతాడు. ఇది పరలోకపు గవినే అని అంటూ ఆ ప్రదేశానికి తను తలగడగా పెట్టుకున్న రాయిని అక్కడ స్తంభముగా ఏర్పాటు చేసి నూనె పోసి అతను బేతేలని పేరు పెడతాడండి. తిరిగి మరల నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను పొందుకున్న దాంట్లో నుంచి నీకు దశాంశం ఇస్తాను అంటాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉంది, తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఉంది, కానీ 20 సంవత్సరాల కాలం తన భార్యాబిడ్డల కొరకు ఒక కూలివాడిగా తన మేనమామ దగ్గర కొలువు చేస్తూ బతుకుతాడండి. మళ్ళీ దేవుడు మాట్లాడతారండి, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసేతవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసేతవో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంకు తిరిగి వెళ్ళమని యాకోబుతో చెప్తారండి. ఆ విధముగా అతను మరలా తిరిగి
20 సంవత్సరాల తర్వాత తన యొక్క తండ్రి ఇంటికి తను ఎక్కడైతే ఆశీర్వదించబడ్డాడో అక్కడికి ప్రయాణమై వెళ్ళినప్పుడు అన్నయ్యని ఏశావుని ఎదుర్కోవాలి కాబట్టి తనకున్నటువంటి తన యొక్క పిల్లలని వాళ్ళందరినీ కూడా గుంపులుగా చేసి వారందరినీ ఏశావు దగ్గరికి పంపించి ఆ రాత్రి సమయంలో తనను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకనూ అతను అదే స్వభావంతో ఉన్నాడా లేదా అని దేవుడు పరీక్షించడానికి అనుకుంటానండి. మరి అతనితో నరుడు వలె పోరాడతారండి దేవుడు. ఆదికాండం 32 అధ్యాయంలో దేవుడు నరుడు వలె వస్తారు. వాక్యం చూద్దాము. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడిను, తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఆ విధంగా మనము కూడా పోరాడి మన జీవితంలో మనకు వచ్చే సమస్యలు, అనేక రకాలైన సమస్యలు మనం ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నామండి. అన్ని సమస్యల్లోనూ కూడా కూడా మనము క్రీస్తు వలె లోకమాలిన్యమును మనం అంటించుకోకుండా దేవుని చిత్తములో మనం జీవించాలని, దేవుని కుమారులుగా గలతీ పత్రికలో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారని చెప్పబడినట్లుగా మనము దేవుని కుమారులుగా జీవించాలని, గెలిచిన వారముగా ఉండాలని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు మన పట్ల కలిగిన ఆ ప్రణాళికలో కుడి ఎడమలకి తొట్టిల్లిపోకుండా మనము పరిగెట్టాలని, సమస్యల్లో మనము ముండ్ల పదిలో పడినటువంటి విత్తనము అణిగిపోయినట్లుగా లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఉంది కదా. ముండ్ల పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మనం ఆ విధంగా జీవించడం దేవుని చిత్తము కాదండి. మనం 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశము. 14వ వచనంలో చెప్పబడినట్లుగా జీవన సంబంధమైన విచారాలు, ధనభోగముల చేత మనము కుడి ఎడములకి తొట్టిల్లిపోకుండా మనకిచ్చినటువంటి, మన పట్ల దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశములు, ఆ యొక్క గురువైపుకే పౌలు మహాశయుడు చెప్పినట్లుగా గురువైపే పరిగెట్టే వారముగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అండి. దేవుడు మన వైపు ఈ దినమునం చూస్తూ చెబుతున్నారు కదా. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయము 25వ వచనంలో చెబుతున్నారు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అదే మాటని మనకి ఫిలిప్పీ 3వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్నారు కదా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరిపడుచు పరిగెట్టుకుంటాను. మనము కూడా దేవుని ఎదుట మనము నిలబడతామో, కుడి ఎడమలకి తొట్టిల్లిపోకుండా మనం క్రీస్తు రాజ్యములో క్రీస్తు కలిగిన మనస్సు కలిగి మనం జీవించాలని మనము కృతనిశ్చయముతో ఉండి మనము దేవుని వైపు చూస్తూ మన యొక్క పరుగులో మనము తొదముట్టించే వారముగా పట్టుదల కలిగి ఉండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడినట్టుగా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటమును అపహరింపకున్నట్లుగా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. అనగా యేసు ప్రభు ఏ విధంగా అయితే జీవించారో మనము కూడా ఆయనకిచ్చిన పని తొందముట్టించడానికి ఎలా అయితే ఈ భూమి మీదకి వచ్చి తనకిచ్చిన పనిని తను ముగించారో మనము కూడా అలా ముగించవలసిన వారమండి. కాబట్టి మనం ఈ దినమున తండ్రి అయినా దేవుని అడుగుదామండి. ఏ ఆశీర్వాదాలు అయితే యాకోబు పొందుకున్నాడో, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడినని ఒక జనాంగముగా ఆశీర్వదించబడినప్పుడు నువ్వు ఇక నుంచి ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు అని చెప్పబడినట్టుగా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. అలాగే మన నుంచి కూడా ఏదైతే యాకోబు జ్యేష్ఠత్వం కోసం ప్రాకులాడాడో మనము కూడా క్రీస్తులో మనము జ్యేష్ఠులమే కనుక మన జ్యేష్ఠత్వాన్ని మనం నిలబెట్టుకుంటూ మనకిచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని మనము మన జీవితాల ద్వారా పొందుకుంటూ యాకోబు నుంచి రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు ఈ భూమి మీదకి మన కొరకు వచ్చినట్లుగా మన ద్వారా కూడా అనేక మంది రక్షింపబడినట్లుగా మనము జీవించుదామండి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడైన దేవ, జీవాధిపతి, మమ్మల్ని మీ కుమారులుగా మీరు ఏర్పాటు చేసుకున్నారని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మమ్మల్ని మీరు జ్యేష్ఠులుగా చూస్తున్నారని సెలవిచ్చారు. మీకు వందనములు దేవా. మా యొక్క పిలుపులో మేము నిలబడగలిగినట్లుగా నీ కృప మాకు దయచేయండి. మాకిచ్చిన పనిని మేము తుదముట్టించగలిగే ఆ యొక్క అభిషేకమును మాకు దయచేయండి. కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మేము క్రీస్తు చిత్తంలో జీవించడానికి మా ద్వారా ఎన్ని ఆత్మలు మేము రక్షణ పొందినట్లుగా
మేము ప్రార్థించాలో నడిపించాలో ఆ పని మేము చేయగలుగునట్లుగా మీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.